ఒకవేళ రేపు మాధురి గారు బిగ్ బాస్ విన్నర్గా కనుక ఉంటే, ఇప్పటి వరకు ఉమెన్ విన్నర్ లేరు కాబట్టి ఈ సీజన్కి బిగ్ బాస్ విన్నర్ తనే అయితే 1 crore rupees ప్రైజ్ మనీ వస్తే అప్పుడు కూడా ఇదే ఉంటారు. మొత్తం పనిచేస్తుంది, మొత్తం మా కాన్స్టిట్యున్సీ నా కన్నతల్లి కాబట్టి ఆ ప్రాంతంలో కొంత స్పెండ్ చేస్తాం, ఇచ్చేస్తాం. నా కోసం నిరంతరం ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం. మిగతాది 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో చూసి కొంచెం ముఖ్యమైన వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక పరంగా ఆపరేషన్లు చేయించుకోలేక రోగంతో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే చదువుకోవాలనుకొని ఫీజులు కట్టలేక చదువులు చదవలేనటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళ ఇండి కూడా వికలాంగులు, అనాథలు, ఇలాంటి వాళ్ళ కోసం యూ విల్ యూజ్ దట్ అమౌంట్, ఈవెన్ 1 crore. బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన దగ్గర నుంచి, వెళ్తున్నామని కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఆలోచన, ప్రతి కదలిక మొత్తం అంతా కూడా పిఆర్ టీమ్ కనుసనలలో నడవాల్సిందే అని ఒక అప్రకటిత ఉంటుందన్నమాట. అన్అఫీషియల్గా ఇది ఇబ్బంది పడలేదా మీరు? మీకు కూడా ఉన్నాయా ఇలాంటివి? ఉన్నాయి. పిఆర్ టీమ్ ఆల్రెడీ యాడ్ అయ్యింది. కొంచెం ఏవో వాళ్ళు చెప్తున్నారు అడ్వైస్. మనకి ఇవన్నీ అనుభవం ఉన్నవే, సోషల్ మీడియా, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తున్న వాళ్ళవే కదా. వాళ్ళు వచ్చారు, చెప్పారు. చెప్తే నేనేమన్నానంటే, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. దీని ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మాది అలా కాదు, మాది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాదు. 1 రాజకీయ రంగం, 2 వ్యాపార రంగం. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పటికి రాజకీయ రంగాలకి బిగ్ బాస్, రాజకీయాలకు చెందినటువంటి ఆడియన్స్కి అంటే ప్రజలకి బిగ్ బాస్ ఆడియన్స్కి సంబంధం లేదు. బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా, దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఇప్పుడు మేము వెళ్ళటం వల్ల వాళ్ళకి మేము కథా వస్తువు అవుతాం. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. దీనివల్ల కూడా చాలా ఇంకా రైజ్ అవుతుంది. అందుకే మాదన్నప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరు మాట్లాడట్లేదు. మేమన్నప్పటికీ వెళ్ళక ముందే అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ రోజు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము రాజకీయ రంగం నుంచి వచ్చిన వాళ్ళం, వ్యాపార రంగం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇది తప్పదు. ఇది ఒక డిఫరెంట్. ఈ వేదికని ఇంకో రకంగా వాడుకుంటాం. ఇప్పుడు మేము ఒక పాయింట్ కోసం వెళ్తాం, బిగ్ బాస్లో మా వాదన వినిపిస్తాం, ప్రజల మన్ననలు పొందుతాం. తద్వారా మా వ్యాపారానికి కూడా అది పనికొస్తుంది, అప్లిఫ్ట్మెంట్ కోసం. రాజకీయానికి కూడా అది ఉపయోగించుకుంటాం, ఓట్ బ్యాంక్గా మార్చుకుంటాం, అభిమానాన్ని ఓట్ బ్యాంక్గా మార్చుతాం. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన డబ్బులు మేము అందరికీ పంచిపెడితే ప్రజలు ఏమనుకుంటారు? అందులోనూ బాగా ప్రశ్నించారు. బయటకు వచ్చిన రూపాయి కూడా, వచ్చిన రూపాయి కూడా అవసరమైన వాళ్ళకి ఇచ్చేసినారు, ప్రజలకు ఇచ్చేసినారు మళ్ళీ అన్నది మాకు మార్కే కదా. అది మాకు ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవుతుంది కదా. రాజకీయంగా అయితే, వ్యాపార పరంగా అయితే మరింత అభిమానం పెరుగుతుంది కదా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి. వీ విల్ మేక్ ఇట్ పాజిటివ్. నాకే తెలుసు ఎలా చేయాలో.